శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈశానా సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. సర్వం శ్రీ పరమేశ్వరానుగ్రహ కటాక్షసిద్ధ్యర్థం. ఆగస్టు నెలలో మేషరాశి నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు లభిస్తున్నాయి, ఎప్పుడు ధనం కలిసి వస్తుంది, ఎప్పుడు అనారోగ్య పాలవుతూ ఉంటారు, ఎప్పుడు మీరు తెచ్చుకున్నటువంటి రుణాలు పూర్తిగా తొలగేటువంటి అవకాశాలు ఏర్పడతాయి, అదేవిధంగా ఏదన్నా ప్రమాదాలు ఉన్నాయా, ఆ ప్రమాదాల నుంచి మనం తప్పించుకునే మార్గం ఏమిటి, అంతేకాకుండా ఏదన్నా ఒక మంచి అవకాశం, గోల్డెన్ ఛాన్సెస్ లాంటివి ఈ నెలలో మనకి కనబడుతున్నాయా, అటువంటి అవకాశాలు వచ్చేటువంటి తారీఖులు ఏమిటి, ఏ రోజు మనం ఏ మంత్రోచ్చారణ చేయడం వల్ల ఈ యొక్క నెలంతా కూడా ఆనందదాయకంగా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా, అనారోగ్య పాలు కాకుండా, పార్వతీ పరమేశ్వరుల కటాక్షం కలుగుతూ ఉన్నతమైనటువంటి ఆలోచన, మనం అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏ ఇబ్బందులు లేకుండా ఏ విధంగా ముందుకు సాగుతుంది అనేటువంటి విషయాన్ని దైవాజ్ఞులు రచించినటువంటి పంచాంగాన్ని ఆధారంగా చేసుకుని పార్వతీ పరమేశ్వరుల కటాక్షంతో, మా గురువుగారు ప్రవేశపెట్టినటువంటి విద్యా జ్ఞానంతో, నా తండ్రి యొక్క ఆశీస్సులతో మీకు ఆగస్టు ఫలితాలన్నింటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది. ఈ ఫలితాలన్నీ కూడా పంచాంగకర్తల ఆధారయుక్తంతో మాత్రం చెప్పడం జరుగుతుంది. వ్యక్తిగతంగా మీ యొక్క పుట్టిన తేదీ, సమయము, వారము, సంవత్సరము ఆధారంగా మీ వ్యక్తిగత జాతకాలు అనేటువంటివి మారుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ఫలితాలను డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారు, అదేవిధంగా మీ యొక్క రాశి తెలుసుకున్నటువంటి వారు మాత్రమే ఆచరించుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకున్నటువంటి వారికి మాత్రం వారి పాద నక్షత్ర పాదాలు అనుకూలంగా ఈ యొక్క జాతక పర్యంతం అనేది ఆధారపడుతుంది. జాతకము అనేటువంటిది కేవలము మనం ఎదురయ్యేటువంటి సమస్యల్ని ముందుగా హెచ్చరించడానికి మాత్రమే ఉపయోగపడతాయి. అంతేకాకుండా ప్రమాదాలు మన వద్దకు రాకుండా మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోగలుగుతాం అనేటువంటి విషయాన్ని కూలంకషంగా ఈ జాతక పర్యంతంలో తెలియజేయడం జరుగుతుంది. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మీ యొక్క జీవిత శైలిని మార్చుకుంటూ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహానికి పాత్రులవుతూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవితాన్ని ముందుకు సాగించే విధంగా ప్రయత్నిస్తారని, ఈ మేషరాశి దగ్గర నుంచి ద్వాదశి వరకు కూడా రాశి గణ ఫలితాలన్నింటినీ కూడా వివరించడం జరుగుతుంది. మరి సింహరాశి వారికి ఈ నెల 1, 12 స్థానాలు గ్రహ సంచారం జరుగుతున్నాయి. దీనివల్ల చీటికి మాటికి కోపం రావడం, ఏదో తెలియని విసుగుతో అధికమైనటువంటి బరువు మనసులో పాతుకుపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఈ సింహరాశి వారిని ఆగస్టు 3వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు కూడా కదపకుండా ఉండడం మన యొక్క విధానం మంచిది. ఎందుకంటే ఏ విషయాన్ని కదిపినా గట్టిగా అరవడం, మనస్పర్ధమైనటువంటి మాటలు రావడం, దురుగుతనం అనేటువంటిది ఎక్కువ అవడం, ఉగ్రం అనేటువంటిది చూపించడం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ధనపరంగా ఈ నెలలో వీరికి ధనం చేతికి వస్తుంది, కానీ దేని మీద కూడా వ్యత్యాసం చేయరు, దేని మీద కూడా ధనాన్ని ఖర్చు పెట్టరు. అలాగని చెప్పి దాన్ని దాచి తర్వాత అవసరాలకు ఉపయోగించుకుందామని చెప్పి ధనాన్ని అలా అట్టి పెట్టేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ రాశి వారికి ధనం రావడం వల్ల దాన్ని అట్టే పెట్టేసుకోవడం వల్ల దాన్ని ఏం చేయాలో అర్థం కాక ఒక విధమైనటువంటి బ్రెయిన్లో ఆలోచనలు ఎక్కువ అవుతుంది. దీనివల్ల చికాకు అనేటువంటిది రావడం జరుగుతూ ఉంటుంది. విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారు, సింహరాశి వారు 13వ తారీఖు నుంచి చక్కగా విదేశానికి శ్రీకారం చుట్టుకోండి. 13 నుంచి 22 వరకు మంచి అవకాశం లభిస్తుంది. విదేశాలలో కూడా మీకు స్థిరమైనటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. విద్యార్థులకి జ్ఞాపకశక్తి పెరగడం అనేది జరుగుతుంది. అనుకున్న రంగంలో మీ సీట్లు రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ సింహరాశి వారికి
ధనపరంగా లాభించడం వల్ల కొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టుకుంటారు. వ్యాపారానికి శ్రీకారం చుట్టేటువంటి వారు ఆగస్టు 22 నుంచి 29 మధ్యలో చేసుకోండి. మీ వ్యాపారం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఎవరిని ఈ నెలలో నమ్మరు. ఆ నమ్మకపోవడమే మీకు శ్రీరామ రక్షగా లభిస్తుంది. అంతేకాకుండా తాత ముత్తాతల నుంచి ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నటువంటి ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తి లభించడం, ఆనందదాయకంగా ఉండడం అనేది జరుగుతుంది. విందు వినోదాల్లో మీరు పాల్గొన్నా ఏదో తెలియనటువంటి లోటు వల్ల కాస్త దూరంగా మీరు అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తారు తప్ప ఆ ఆనందంలో పాలు పంచుకునేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది. ఇంతేకాకుండా స్టాక్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడి పెట్టారో వారికి కలిసి వచ్చేటువంటి సూచన కలుగుతుంది. స్టాక్ మార్కెట్లో అడుగు పెట్టాలనుకున్న వారు సింహరాశి వారు ఆగస్టు 12వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు స్టాక్ మార్కెట్లో మీరు పెట్టుబడులు పెట్టుకోండి. మంచి అవకాశం లభిస్తూ ఉంటుంది. ఇక భార్యాభర్తల మధ్య ఏదైతే ఇబ్బందులు నడుస్తున్నాయో అది ఈ నెలలో తీరేటువంటి అవకాశం లేదు. ఎక్కడ వేసిన కొంగరు అక్కడే ఉందన్నట్టుగా పెద్ద మనిషి రాకపోవడము, లేకపోతే మీరు అనుకున్నటువంటి ఆ వ్యత్యాసం జరగకపోవడం వల్ల మీ సమస్యకి పరిష్కారం లభించదు. ఏ వ్యవస్థలో ఉన్నా సరే రాజకీయంగా పరంగా లేదా సామూహిక, సాంఘిక, సంగీత కళాకారుల పరంగా కూడా ఏ అవకాశాలు ఎవరికీ లభించవు. ఎక్కడ వేసిన కొంగ అక్కడే ఉంది. ఎందుకో నాకు మాత్రం పరీక్షాకాలంగా ఉందని రాజకీయ నాయకులు అనుకునేటువంటి అవకాశం సింహరాశి వారికి నెలలో కనబడుతూ ఉంటుంది. మీరు ఎంత పోరాడినా, మీ ఎంత ప్రసంట్ చేసినా కూడా మీ యొక్క శ్రమకు గుర్తింపు లభించకపోవడంతో సింహరాశిలో ఉన్నటువంటి వారికి కాస్త ఇబ్బందిదాయకంగా లభిస్తూ ఉంటుంది. ఎవరైతే ఈ నూతనంగా వ్యాపారం ప్రారంభం చేద్దామని స్లీపింగ్ పార్ట్నర్గా మాత్రం వెళ్ళొద్దు. అలా వెళ్ళినట్లయితే కనుక నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది. మీరే పెట్టుబడి పెట్టుకోండి, మంచి అవకాశం లభిస్తుంది. వేరే వాళ్ళ మీద ఆధారపడేటువంటి అవకాశం సింహరాశి వారికి ఈ నెలలో లేదు. ఇక మీరు అనుకున్నటువంటి ప్రణాళిక అంటే రాను తరంలో ల్యాండ్ కొనుక్కుందాం, డబ్బులు దాయడం కానీ, లేదంటే కనుక ఒక స్థిరమైన ఆస్తి కొనుగోలు చేద్దాం, ధనం ఏదైతే దాస్తూ ఉన్నారో ఆ దాస్తున్న ధనం ఒక్కసారిగా బయటకు వచ్చేసేటువంటి అవకాశం, అంటే వేరే విధంగా ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఏర్పడుతుంది. చరమైనటువంటి ఆస్తులు కొంటారు కానీ స్థిరత్వమైనటువంటి ఆస్తిని మాత్రం ఈ నెలలో కొనేటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా సింహరాశి వారితో మిగిలిన వాళ్ళు వ్యవహరించాలి. మాటికి చీటికి కూడా కోపం రావడం వల్ల, సింహరాశి వారు ఉగ్రంగా కనబడడం వల్ల ఎందుకు వచ్చిన తలకే నొప్పి ఇతనితో మాట్లాడడం అనేది దూరం పెడుతుంటారు. ఆ దూరం పెట్టడం మీకు అంతగా నచ్చదు. ఇక స్త్రీల విషయానికి వస్తే సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి పుత్రికా సంతానం కలిగే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా వివాహానికి ఎవరైతే యుక్తంగా చూస్తున్నారో వారికి అంతగా లాభించడం లేదు. వివాహం ఈ నెలలో కూడా కాస్త ఇబ్బందిదాయకంగానే ఉంది. ఎవరైతే స్త్రీలు ఇంతకుముందు స్థిరాస్తులు కొన్నారో ఆ ఆస్తిని అమ్ముకునేటువంటి అవకాశం లభిస్తుంది. కాబట్టి మీ యొక్క స్థిరాస్తి ఏదైతే ఉందో దాన్ని వేరే వాళ్ళ పేరు మీద పెట్టడం కానీ, లేకపోతే ఆ అవసరానికి తగ్గట్టుగా దాని కాగితాలను వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ చాలా మంచిది. దీనివల్ల మీరు స్థిరాస్తిని అమ్ముకునేటువంటి అవకాశం లభించదు. అంతేకాకుండా మీ స్థిరాస్తిని కాపాడుకోవాలి అనుకుంటే సింహరాశి వారు ఈ నెలంతా కూడాను సూర్యారాధన గావించడం చాలా మంచిది. సూర్య భగవానుడికి ప్రతి నిత్యము కూడా అర్ఘ్యం ఇవ్వండి. శరీరంలో గొంతుకు సంబంధించిన వ్యాధులు అనేవి లభిస్తూ ఉంటాయి. ఆ వ్యాధులు తగ్గడానికి కూడా సూర్యుడు చాలా ఉపయోగపడినటువంటి దైవ సంబుత్వంగా చెప్పడం జరుగుతుంది. సూర్యారాధన సింహరాశి వారికి అత్యంత విశిష్టమైన ఫలితాలు లభిస్తూ ఉంటాయి.